హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేటి నుంచి పెన్షన్ల ఇంటింటి సర్వే ఈ పత్రాలు దగ్గర పెట్టుకోండి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలో అందించడం జరుగుతుంది. వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్ల కోసం ఒక పండుగ వాతావరణం అనేది ఈ రోజు నుంచి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా చేత పెన్షన్ల కోసం వేచి చూస్తున్న పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది. అదేంటో, వాటి సంబంధించిన వివరాలు ఏంటో, చేత పెన్షన్ పంపిణీ సర్వేకి సంబంధించి ఏంటో విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చివరిలో చూడండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, పలువురికి షేర్ చేయండి. వివరాలకు వెళ్ళిపోయినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే మృతి చెందారో వారి పేర్లను అయితే తొలగించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కార్యాచరణ రూపం దాల్చుకుందని చెప్పుకోవచ్చు. మృతుల పేర్లను గుర్తించి ఒక కీలకమైన సర్వే అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. చేత పెన్షన్ కోసం ఎవరైతే మరణించినా కూడా వారికి పెన్షన్లు వస్తున్నాయి. వాటిని అందరినీ కూడా నేటి నుంచి జూన్ 15 వరకు ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాదాపు 15 రోజుల పాటు గ్రామీణాభివృద్ధి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఇంటింటికి అధికారులు వెళ్ళి వీటిని వివరాలన్నీ కూడా సేకరిస్తారో, ఏదైతే ఫేస్ రికగ్నిషన్ కింద వారి యొక్క పేర్ల నమోదు కానీ, అదేవిధంగా వారు మరణించిన విశేషాలు కానీ సేకరించి అర్హులకు మాత్రమే ఈ యొక్క కీలక పెన్షన్లను జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుని చెప్పుకోవచ్చు. ముఖ గుర్తింపు ద్వారా జీవ ధృవీకరణ నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఈ మేరకు ఇంటింటి సర్వేలో భాగంగా దాదాపు జిల్లాకు 7 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్న సమాచారం. నెలకు 140 కోట్ల వరకు పెన్షన్ అనేటివి పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో చాలా వరకు మృతి చెందిన వారు పేర్లను తొలగించక పెన్షన్లను యథావిధిగా కొనసాగుతున్నాం అనేది అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఏ విధంగా అయితే ఇంటింటి సర్వే అనేది తీసుకోవడం అయితే జరిగింది. అధికారులు ఇంటి వద్దకే వచ్చి ఆ కుటుంబంలో ఎంతమంది పెన్షన్లు వస్తున్నాయి, ఎవరికి పెన్షన్లు వస్తున్నాయి, ఎంత పెన్షన్లు వస్తున్నాయి, ఎవరు మరణించారు, మరణించే వారికి పెన్షన్లు వస్తున్నాయా అనే వివరాలను సేకరించి వారి అందరినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసి మరణిస్తే వారి యొక్క పెన్షన్ అనేది ఇతరులకు బదిలీ చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి నెల 15 రోజుల పాటు ఒక కీలకమైన ఒక యజ్ఞంల కార్యాచరణ అనేది రూపుదాల్చుకోవడం అనేది జరిగింది. ఇంటింటి సర్వేకి సంబంధించి అధికారులు మీ ఇంటికి వద్దకైతే వస్తున్నారు. కంపల్సరీగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అధికారులకు ఇవ్వండి. కంపల్సరీగా మీరు అర్హులు అయితే మీకు పెన్షన్ అనేది రాబోతుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.